జగన్ని తిట్టగలుగుతాడు తప్పించి తను ఏంటి అనేది చెప్పలేకున్నప్పుడు ఉండేటువంటిది ఏముంటుంది. కాకపోతే లోకేష్తో పోల్చుకుంటే ఇతని టెంపర్మెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, అది కొంత కిక్ ఉంటుంది, అదే ఉండాలి. టీడీపీకి కూడా అది ప్లస్ అవుతుంది అంతే వస్తే. కానీ వీళ్ళు ఉమ్మడి సభలు ఉమ్మడి ప్రచారాలు అన్నారు, అసలు ఉంటాయా, ఉండే అవకాశం ఉందా, లేదంటే ఈ పొత్తులు సీట్ల పంపకాలతోనే ఈ 40 రోజులు గడిచిపోతాయి? మీకు ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతాయి. అవును, ఇది రేపు మార్చి 10th-నో 12th-నో ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 21 రోజులు అంటే మళ్ళీ నోటిఫికేషన్ అంటే ఫస్ట్ షెడ్యూల్ అనౌన్స్ చేస్తారు, షెడ్యూల్ తర్వాత నోటిఫికేషన్ మళ్ళీ తర్వాత వస్తుంది. కాబట్టి మీకు ఒక నెల రోజుల పాటు సభలు ఉంటాయి. ఈ నెల రోజుల సభలో ఒకటి జనసేన తన నియోజకవర్గాల్లో పెట్టుకోవడం, తెలుగుదేశం తన నియోజకవర్గాలు ఇప్పుడు ఫిలప్ చేసుకుంటూ వస్తున్నారు. ఇది లోకేష్ కొన్ని ఏరియాలు తిరుగుతున్నారు, రేపు చంద్రబాబు నాయుడు కొన్ని ఏరియాలు తిరుగుతారు. వాళ్ళు 175 నియోజకవర్గాల్లో తిరగడం అనేటువంటి కాన్సెప్ట్తో నడుస్తున్నారు అక్కడ. సింపుల్ లాజిక్. తర్వాత మేబీ కొన్ని సభల్లో ఇద్దరు కలిసి కూర్చోవచ్చు, ముగ్గురు కలిసి రోజుకొకటో లేకపోతే వారానికి అదే 2 రోజులకు ఒకటో 3 రోజులకు ఒకటో జరుపుకుంటారు. లేదా ముగ్గురిది కలిపి సభలు ఏమన్నా ఇప్పుడు ఈ సిద్ధానికి పోటీగా ముగ్గురు కలిపినటువంటి